హలో గైస్, వెల్కమ్ టు సీతారాం బ్లాగ్స్. సో ఇప్పుడైతే నేను మీకు ట్రైపాడ్ స్టాండ్ అనేది నేను మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. దీని ఫిక్సింగ్ ఎలా, అలాగే దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా మీతో పాటు నాకు తెలియదు కాబట్టి నేను ఫిక్స్ చేస్తూ మీకు చెప్తాను. సో ఫస్ట్ అయితే మనం వీడియోస్ చేయడానికి కొంచెం కంఫర్ట్గా ఉండటం కోసం అనేది ఇది ఆర్డర్ చేసుకున్నాము. ఎందుకంటే ఈ వంటకి సంబంధించి అలా వీడియోస్ చేసేటప్పుడు మనం ఒక హ్యాండ్తో ఫోన్ పట్టుకొని ఇంకొక హ్యాండ్తో వంట చేస్తూ మేనేజ్ చేయలేం కదా. సో అలాంటి వాటికి వీడియోస్కి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో జనరల్గా ఈ ప్రోడక్ట్ అయితే ఎలా ఉంది అని దీని యొక్క కాస్ట్ కూడా మీకు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. సో ఇదండి ప్రోడక్ట్ అయితే, మైక్రోఫోన్ స్టాండ్. ఇది వచ్చేసరికి మైక్రోఫోన్ స్టాండ్. ఇది వచ్చేసరికి ఫిట్టింగ్ చేస్తే ఇలా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి మనం 8 లెవెల్స్లో ఫిక్స్ చేసుకోవచ్చు అని వాడైతే చెప్తున్నాను ఫ్రెండ్స్. మనం ఇన్ని లెవెల్స్ మనం డైరెక్షన్ చేంజ్ చేసుకోవచ్చు మేబీ మనం మొబైల్తో. అండ్ ఇప్పుడు దీనిలో ప్రోడక్ట్స్ అన్ని ఐటమ్స్ ఏమేమి వచ్చాయనేది చూద్దాం. ఈ 4 ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. జనరల్గా 5 ఉంటాయి, ఆ 5th ప్రోడక్ట్ అనేది ఇందులో ఉంటుంది. మీరు 4 ప్రోడక్ట్సే వచ్చాయని మిస్టేక్ అవ్వద్దు, బికాజ్ నేను కూడా ఫస్ట్ అలాగే మిస్టేక్ అయ్యాను. తర్వాత చూసుకుంటే ఈ 5th ఐటమ్ కూడా ఉంది ఇందులో. ఇప్పుడు దీని ఫిట్టింగ్ ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ అయితే దీన్ని ఫిట్ చేసుకుందాం. ఇప్పుడు దీనికి మనం ఇందాక లోపటి నుంచి తీసింది ఉంది కదా, దీన్ని ఇక్కడ ఫిక్స్ చేయాలన్నమాట. సో ఈ స్క్రూ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ దీనిలోకి పెట్టేసేయాలి అండ్ దీన్ని క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఫిట్ చేయాలి. ఇంతవరకు స్టాండ్ అయితే ప్రిపేర్ అయింది. మొబైల్ పెట్టుకునే కేస్ని ఇప్పుడు మనం సెట్ చేయాలి. సో జాగ్రత్తగా చూడండి, దీనికి కూడా మనకు ఒక స్క్రూ లాగా ఉంటుంది. దీన్ని తీసేసిన తర్వాత దీనిలో మనకి ఈ బాల్ సైడ్ ఉంది కదా, ఈ బాల్ సైడ్ అనేది దీనిలో ఫిట్ చేసేయాలి. ఇలా ఫిట్ చేసే ముందు ఈ స్క్రూని కూడా ఈ బాల్ లోపటికి పెట్టి దీన్ని ఫిట్ చేయాలి. తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఫిట్ చేసేసుకుందాం. సో ఈ మొబైల్ పెట్టుకునే ఫోల్డర్ వరకు అయితే సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఫిక్స్ చేయాలి. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది, మనం గట్టిగా ప్రెస్ చేస్తూ ఫిక్స్ చేసుకోవాలి. చూసారు కదా. సో దీని ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయింది. మనం మొబైల్ కేస్ అనేది ఇది, మనం మొబైల్ ఇక్కడ ఫిట్ చేసుకోవచ్చు అండ్ మనం అన్ని లెవెల్స్లో దీన్ని ఫిట్ చేసుకోవచ్చు. లైక్ ఎలా కావాలంటే మొబైల్ని అలా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం మొబైల్ని సెట్ చేసి చూద్దాం. సో చూసారు కదా, ఈ మొబైల్ని నేను ఇప్పుడు ఫిట్ చేస్తున్నాను. ఫిట్ చేసే ముందు దీన్ని ఇట్లా డ్రాగ్ చేసి మొబైల్ని పెట్టేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇటు సైడ్ మన బటన్స్ ఉంటాయి కదా, అవి ప్రెస్ అవ్వకుండా వీటికి ఇబ్బంది కాకుండా పెట్టుకోండి. లేకుంటే మనం వీడియో చేసే ముందు పవర్ ఆఫ్ కానీ ఈ వాల్యూమ్స్ బటన్స్ అవన్నీ ప్రెస్ అవుతూ ఉంటాయి. అండ్ దీని యొక్క అడ్వాంటేజ్ ఇప్పటివరకు చూసారు కదా. అండ్ దీని డిసడ్వాంటేజ్ అని చెప్పలేము, బట్ మనం ఇక్కడ దీన్ని ఫిక్స్ చేసుకుంటే ఇది స్ట్రాంగ్గా ఉంటుంది. స్టాండ్ అనేది మనం గట్టిగా దీన్ని స్టిక్ చేసి పెట్టాలి. తర్వాత కూడా ఉంటుందని నమ్మకం అయితే ఎక్కువ రోజులు నాకు లేదు, బికాస్ దీని కాస్ట్ కూడా చాలా తక్కువ కాబట్టి ప్రోడక్ట్ కూడా అంత క్వాలిటీ మనకి రాకపోవచ్చు. ఎవరైనా ఇప్పుడే స్టార్ట్ చేసుకునే వాళ్ళకైతే ప్రస్తుతానికి యూజ్ చేసుకోవడానికి ఇది పనికొస్తుంది. చూసారు కదా, ఇంతవరకు లెవెల్లో పెట్టడానికి ఇది ఉండట్లేదు. సో ఇలా పడిపోతుంది. దీనివల్ల మన వీడియో డిస్టర్బ్ అవుతుంది, అలాగే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. అందుకని మనం కుదిరితే ఇక్కడ ఫిట్ చేసుకుందాం, లేదా కొంచెం కష్టమైనా సరే మంచి ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో
ఇందాక చెప్పాను కదా దీని యొక్క కాస్ట్ లాస్ట్లో చెప్తానని. దీని కాస్ట్ వచ్చేసరికి 153 రూపీస్ పడింది. బికాజ్ ఆన్లైన్ పేమెంట్ చేశాను కాబట్టి. లేకుంటే జనరల్గా దీని కాస్ట్ వచ్చేసరికి 175 రూపీస్ పడింది. ఇది వచ్చేసరికి నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. ఈ ప్రోడక్ట్ యొక్క డిసడ్వాంటేజ్ ఇది ఒక్కటే. మనం ఇది ఫిట్ చేసుకున్నా కూడా ఇది ఎక్కువ రోజులు రాకపోవచ్చు. సో ఐటమ్ నెక్స్ట్ నేను మంచిది ఒకవేళ ఆర్డర్ పెట్టుకుంటే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలాంటి ట్రైపాడ్ స్టాండ్ అయితే బెస్ట్ ఉంటుంది అని కూడా మీరు కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి మేము ప్రొసీడ్ అవుతాము. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సీతారాం బ్లాగ్స్. బాయ్.